తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, మనము సాయంకాల సమయంలో లేదా శుక్రవారం బైబిల్ తరగతులలో ఏబిసి లెసన్స్ లాగా మనము కొన్ని పాఠాలను మనమైతే నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఏబిసి లెసన్స్ అంటే ఏ ఫర్ అష్యూరెన్స్, బి ఫర్ బ్లెస్సింగ్, సి ఫర్ కంపషన్, ఈ ఫర్ డి ఫర్ డిలైట్, ఈ ఫర్ ఎండూరెన్స్, తర్వాత ఎఫ్ ఫర్ ఫెయిత్, తర్వాత జీ ఫర్ అంటే అక్కడ సాత్వికము గురించి చెప్తూ ఉంది. ఆల్రెడీ మనం పోయిన ఆదివారమే సాత్వికం గురించి నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు హెచ్ ఫర్ హోప్ అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. అయితే హోప్ అంటే ఒకవేళ అర్థం ఏమిటి? హోప్ అంటే అర్థం, హోప్ అంటే ఏమిటంటే అర్థం ఆశ లేదా కోరిక, లేదా మరొక పేరు నిరీక్షణ. అయితే 2025 ముగించుకున్న తర్వాత 2026లోకి మనం ప్రారంభమైతే చంద్రుడు ఏం మారడు, సూర్యుడేమి మారడు, భూమి కూడా ఏమీ మారడు, మనిషి కూడా ఏమీ మారడు. కానీ మన ఆలోచనలు ఏంటంటే మన ఆశ మారుతూ ఉంటుంది, మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. అంతేనా? అయితే ఈ యొక్క కొత్త సంవత్సరంలో అయినా మనం ఒక ఇల్లు కట్టుకుందాం, ఈ కొత్త సంవత్సరంలో అయినా ఒక వస్తువు కొనుక్కుందాం, ఈ కొత్త సంవత్సరంలో అయినా అప్పులు తీర్చుకుందాం, ఒక ఆశ మనకి కలిగి ఉంటూ ఉంటుంది. మానవ మాతృలుగా ఉన్న మనందరికీ కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది. నాకు ఆశే లేదు, నా జీవితంలో నాకు ఆశే లేదు అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఇంకొంచెం వయసు మీద పడిన వాళ్ళు ఈ సంవత్సరమైనా ఈ రోగం నాకు పోతే బాగుండే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మానవ మాతృలుగా ఉన్న మన అందరము కూడా భవిష్యత్తులో ఇలాగూ జరిగితే బాగుండిద్ది అనే ఆశ మనందరికీ కూడా ఉంటుంది. అయితే ఆ ఆశకు తగ్గ ప్రణాళిక వేస్తున్నామా లేదా అనేది తెలియదు. భవిష్యత్తులో పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అని ఆశపడడం తప్పులేదు. ఆశకు తగ్గట్టుగా వాళ్ళని స్కూలులో వేసామా, వాళ్ళని స్టడీ అవర్లో వేసామా, వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతలు అంటే స్కిల్స్ కొన్నిటిని మనం నేర్పిస్తున్నామా, ఆశపడుతూ ఉన్నాం. కానీ ఆ ఆశ ఎప్పుడు నెరవేర్చబడిద్ది అంటే దానికి తగ్గ పనులను మనము చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనం ఇంట్లో ఏదో ఒక మంచి ఆహార పదార్థాన్ని వండుకున్న తర్వాత బాగా ఆకలిగా ఉంది, బాగా ఆశగా ఉంది అది తినాలని. కళ్ళతో కడుపు నింపుకోగలమా? మన ఆశ తీరాలి అంటే దానిని మనం ఓపెన్ చేసి దానిని మనం తినడానికి ప్రయత్నం అనేది, అంటే ఆశ ఏమో మనసులో ఉంది, ఆ మనసులో కోరిక తీరాలంటే ప్రాక్టికల్గా మనం పని అనేది చేయాలి. ప్రాక్టికల్గా పని చేయకుండా ఈ మనసులో ఆశ తీరడము అనేది సాధ్యమైనది కాదు. నేను కూడా మీకు బాగా అర్థం కావడానికి అందరికీ తెలిసిన ఒక విషయాన్ని చెప్తాను. హవ్వకి కూడా సాతానుడు వచ్చాక ఒక ఆశ చూపించాడు. అంతేనా? తనలో ఒక కోరికను రేపాడు. అంతేనా? రేపిన తరువాత హవ్వ కూడా సరేలే అని అనిందా? అనలా. ఆ ఆశకు ఆ కోరికకు తగ్గట్టుగా తను పని చేసిందా, పని చేయలేదా? అది మంచి ప్రతిఫలం వచ్చిందో చెడు ప్రతిఫలం వచ్చిందో పక్కన పెడదాం. కానీ ఆశ తీరాలి అంటే పని చేయాలా చేయకూడదా? చేయాలి. అయితే
ఈరోజు క్రైస్తవులు కూడా దేని మీద ఆశ పెట్టుకోవాలి? ఈరోజు చాలామంది క్రైస్తవులు ఒక్కోసారి వేటి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారంటే, కొంచెం విచిత్రమైన ఆశలు కూడా ఉంటాయి. అంటే విచిత్రమైన ఆశ ఏంటంటే, పెద్ద చర్చిలోకి వెళ్ళి కూర్చోవాలి, ఈసారి ప్రశాంతంగా నాకు ఉంటుంది. ఇది ఒక ఆశ కూడా ఉంటుంది. ఇది మనకు అర్థం కాదు. ఒక్కోసారి అది చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పెద్ద చర్చికి వెళితే వాక్యం కాకుండా గందరగోళంగా గంతులు వేస్తూ ఉంటే, ఆ గంతుల మధ్యలో కూడా మనము ఉంటే చాలా బాగుండిద్దని ఒక ఆశ కూడా మనకి, అంటే మనకంటే మనకు కాదు, అలా ఉండే వాళ్ళకి కూడా ఉంటూ ఉంటుంది. అయితే సంఘానికి వచ్చేది మీకు పోయిన 1వ తారీఖు కూడా నేను చెప్పాను. దేవుడు అల్లరికి కర్తనా లేదా సమాధానానికి కర్తనా? సమాధానానికి కాదు. మరి సంఘానికి వచ్చే మనలో ఏ ఆశ ఉండాలి అంటే, సంఘములో అల్లరి ఉండాలని ఆశపడాలా, సమాధానము ఉండాలని ఆశపడాలా? సంఘములోనే కాదు, క్రైస్తవులుగా ఉన్న మనము సమాజములో కూడా, సంఘములోనే కాదు సమాజంలో కూడా మన బ్రతుకులు అల్లరి చిల్లరగా ఉండాలనా లేదా సమాధానకరంగా ఉండాలనా? అయితే మన జీవితాలు సమాధానకరంగా ఉండాలంటే మనము దేని మీద ఆశ పెట్టుకోవాలి? చూడండి, రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అంటే రోమీలు రాసిన పత్రికలో ఏం చెప్తూ ఉన్నాడంటే, లేఖనము వలన మనకి ఏమొస్తుందంటే ఓర్పు వస్తుంది. మనలో ఓర్పు ఉందో లేదో ఎలా అర్థమవుతుందో తెలుసా? మనం ఓర్పు కలిగిన వ్యక్తులమో లేదో ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? మనం బాగా స్టడీ చేయగలుగుతున్నామంటే ఖచ్చితంగా మనము ధ్యానించే ఆ బైబిల్ స్టడీ మన వ్యక్తిత్వానికి ఏమిస్తుందంట? ఓర్పుననేది ఇస్తుంది. అయితే ఈ లేఖనము చదవడం వల్ల, ఈ లేఖనములో ఉన్న మాటలు మనము వినడం వల్ల మనకి లభించేది ఓర్పు. ఓర్పుతో పాటు మనకి ఏమి లభిస్తుందంటే ఆదరణ. ఏంటండి? ఆదరణ. మనం గత ఆదివారం కూడా ఒక విషయం చదివాం. దుఃఖపరచువారు ధన్యులు, వారు ఏమవుతారంట? ఓదార్చబడతారు. అంటే లేఖనం వల్ల ఓర్పు వచ్చింది, లేఖనం వల్ల ఆదరణ లేదా ఓదార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఈరోజు అదే లేఖనము వల్ల మనకేమొచ్చిద్దంటే ఆశ కూడా వచ్చిద్ది. అంటే ఒక లేఖనము ఎన్నిటిని ఇస్తుందంటే ఈ వచనములో ఓర్పునిస్తుంది. నీలో ఓర్పు లేదా? ఓర్పు లేని వారితో కూడా బైబిల్ ధ్యానించు, వాళ్ళకి బైబిల్ ఏం నేర్పించిద్దంట? ఓర్పుగా ఎలా ఉండాలో నేర్పించిద్ది. బైబిల్ నేర్పిస్తే బాధలలో ఉన్న వారిని కూడా దేవుని వాక్యమే ఏం చేసిద్దంట? ఆదరించిద్ది. ఆ బైబిల్ని నువ్వు ధ్యానించడం వల్ల ఆ లేఖనము నిన్ను ఒక ఆశలోకి కూడా ఏం చేసిద్దంట? నడిపించిద్ది. కాబట్టి ప్రస్తుతం ఉండేటట్టు చేసిద్ది, భవిష్యత్తులో ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్తులో మనల్ని ఏం చేసిద్దంట? ఆశతో నడిపించిద్ది. అయితే అందుకే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అంటే దేవుని గ్రంథములో రాయబడిన ప్రతి వచనము ఒక్కోసారి మనకు అర్థం కాదు. ఒకవేళ ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్తే కొంచెం గమ్మత్తుగా ఉంటుందేమో. బైబిల్ ధ్యానించిన ఒక్కసారైనా కంప్లీట్గా ధ్యానించిన క్రైస్తవులు ఎంతమంది అంటే ఎంతమంది ఉంటారు? ఒకవేళ ప్రశ్న కొంచెం కఠినంగా వెళితే బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని అర్థం చేసుకున్న క్రైస్తవులు ఎంతమంది అంటే ఇది ఇంకా కష్టం, అంతేనా? కానీ మనం ఏం చెప్పుకుంటాం?
క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉంటాం. కాదు, క్రైస్తవ్యంలో ప్రప్రథమంగా దేనికి పెద్దపీట వేయబడింది అంటే లేఖనాలు మనం బాగా నేర్చుకోవాలి, బోధను బాగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం వలనే మన జీవితంలో మనకు ముందు ఇతరులు ఎలాగ జీవించారో, ఆ జీవించిన విధానాలేంటో, వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళకు వచ్చిన ఒడిదుడుకులు ఏంటో, ఆ ఒడిదుడుకులలో వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో, వాటిలో దేవుడు వారికి ఎలాగో సహాయపడ్డాడో ఏవి చెప్తాయంటే ఈ లేఖనాలే మనకి చెప్తాయి. దీనిని కేవలము నోటితే చదివితే దానిలో ఉన్న భావము నీకు అర్థం కాదు. చదివే లేఖనము, గ్రహించే వాక్యము అది కేవలము నోటికో చెవుకో మాత్రము కాదు, కానీ ఇది కనెక్ట్ అవ్వాల్సింది ఎక్కడంటే నీ హృదయానికి లేదా నీ మనస్సుకు. ఈరోజు మనం వింటున్న ప్రతి వాక్యము, మనం చదువుతున్న ప్రతి వాక్యము మన హృదయానికి కనెక్ట్ అవుతుందా? ఒకవేళ కనెక్ట్ అయితే మనలో మంచి లక్షణాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ మంచి లక్షణాలలో ఒక లక్షణం ఏమిటి అంటే ఆశ. లేఖనం మనకేమిప్పుడు ఏమిస్తుందంట? ఆశను కలిగిస్తూ ఉంది. అయితే ఇదే లేఖనము 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, 16-17 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు లేఖనము ఇంతకేం చదివామంటే ఓర్పు, ఆదరణ, నిరీక్షణ కలగజేస్తుందని చదివాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనంలో ఈ లేఖనాలు ఉపదేశించవలసిన బాధ్యత దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. ఈ లేఖనాలను ఉపదేశిస్తూ ఆ ఉపదేశించే మాటలలో సంఘము చేసే తప్పులను, సంఘస్థులు కలిగి ఉన్న లోపాలను సేవకుడు ఏం చేయాలంటే ఖండించాలి. ముందేం చేయాలంట? ఖండించాలి. ఖండించడం అంటే ఒక్కోసారి ఆ చెట్టును ఖండించండి అంటారు. అంటే ఏంటి అర్థం? నరికివేయమని. అంటే ఖండించడం అంటే సంఘములో వ్యక్తిని తీసి బయట పారవేయడం కాదు. ఖండించడం అంటే తనలో ఉన్న లోపాన్ని తీసి బయట పారవేయాలి. తర్వాత తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే లేఖనము నిజంగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పులు తెలుసుకోవడానికి లేదా నీతిలో శిక్ష అంటే నీతిగా మనము ఎలా బ్రతకాలో కూడా శిక్ష ఎవరిస్తారంట? లేఖనం ఇచ్చిద్ది. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది నీతో, ఏది అవినీతో అది మనకి ఎవరు చెప్తారంటే లేఖనమే బాగా చెప్పగలదు. మనం తప్పు చేస్తున్నాము అంటే మనము లేఖనముల మీద శిక్షణ సరిగా పొందలేదు, మనలో ఓర్పు లేదు అంటే, మనలో నిరీక్షణ లేదు అంటే, మన తప్పులను మనము కొత్త సంవత్సరములో కూడా దిద్దుకోవడం లేదు అంటే ఈ లేఖనాలలో మనకి ఇంకా శిక్షణ రాలా. కేవలం వింటూ ఉన్నాం కానీ ఆ లేఖనాలలో శిక్షణ అయితే మనము పొందలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లేఖనాలు మనకి దేనికి ప్రయోజనము అంటే మీరు రాసుకున్నట్లయితే 1 కొరింథీ 10-11 ఏమంటాడంటే మనకు బుద్ధి కలుగుటకే ఈ లేఖనము ఉంది. చూడండి, ప్రతి వాక్యము 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 ఈ వాక్యం వల్ల వచ్చే ప్రాఫిట్ చాలా ఎక్కువ. ఈ వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఈ వాక్యము నీకు ఓదార్పుని ఇస్తుంది, ఈ వాక్యము నీకు ఆశని ఇస్తుంది, ఈ వాక్యము నీలో తప్పులను దిద్దుతుంది. అయితే అదే వాక్యము మనకేం తెలియజేస్తుందంటే ఈరోజు మనం చెప్పుకుంటున్న పాఠం ప్రకారం మనకంటూ ఒక ఆశను బాగా ఇస్తుంది. ఏంటి వాక్యములో ఉన్న ఆశ అంటే? వాక్యములో ఉన్న ఆశ అంటే ఏంటి? చూడండి, రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము
13వ వచనం, ఇంతకు 4వ వచనం చదివాము, ఇప్పుడు 13వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది లేఖనములు ఎవరైతే మనసుతో గ్రహిస్తారో, లేఖనములు ఎవరైతే అనుసరించడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఏం పొందుతారంట? పరిశుద్ధాత్మ శక్తి. లేఖనములను మనము అనుసరించడం లేదు అంటే మనలో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇంకా రాలేదు. లేఖనముల ప్రకారంగా ఉన్న లక్షణాలు మనలో లేవు అంటే మీరు ఎప్పుడైనా కూడా చిన్నతనంలో పచ్చకామెర్లను వచ్చేవి తెలుసా మీ అందరికీ? ఆ రోగానికి మందులు లేనప్పుడు చేసే వైద్యం ఏంటో ఎవరైనా చెప్పగలరా? చేతి మీద వాత పెడుతూ ఉంటారు. ఈ పచ్చకామెర్లు వచ్చాయో లేవో నిర్ధారణ చేసే వాత పెడతారా? నిర్ధారణ కాకుండానే వాత కూడా పెడతారా? ఈరోజు నిజంగా మనం కూడా వాక్యానుసారమైన వ్యక్తులమని మనకి నిర్ధారణ అయితే మనకి ఏ వాత ఉండిద్దంటే పరిశుద్ధాత్మ అనే వాత, ఆ శక్తి మనలో ఉంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ స్వభావం ఇక్కడ చెప్తున్నాడు, పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. ఏంటంటండి? విస్తారముగా నిరీక్షణ. దేనికోసం నిరీక్షణ? దేనికోసము ఆశ? ఏంటి నీ కోరిక? లోకంలో కూడా అంటూ ఉంటాం, కోరిక తీరకపోతే చచ్చిపోయిన ఇక్కడే తిరుగుతూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా లోకంలో. ఈరోజు విస్తారముగా ఆశ దేని మీద పెట్టుకోవాలంట? తర్వాత చెప్తున్నాడు చూడండి, దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. విస్తారమైన ఆశ మనము దేని మీద పెట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యము మీద పెట్టుకోవాలి. నేను వాక్యమును బట్టే జీవించగలను. అందుకే కొన్ని వాక్యములు ఉంటాయి, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను నెమ్మదినిచ్చును, నీ వాక్యమే నన్ను నడిపించును. అలాగా వాక్యము వాక్యము వాక్యం. పాటలో వాక్యం ఉంది కానీ బ్రతుకులో వాక్యం ఉందా? గ్రహింపు శక్తిలో వాక్యం ఉందా? అయితే ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనందరము కూడా లేఖనములను బట్టి మనము ఆశ పెట్టుకోవాలి. ఆ ఆశ దేవుని మీద పెట్టుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఆశ పర్టిక్యులర్గా ఖచ్చితంగా ఎవరి మీద పెట్టుకోవాలి. ఇప్పటిదాకా లేఖనం మీద ఆశ పెట్టుకున్నాడు, ఇప్పుడు ఆశని ఇంకెవరి మీద పెట్టుకోమని చెప్తూ ఉన్నాడంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఈరోజు సమస్త మనుషులకు మనము ఆశ దేవుని వాక్యము మీద ఒకవేళ నువ్వు పెట్టుకుంటే, ఆ దేవుని వాక్యము మీద పెట్టుకున్న నీ ఆశ నీలో నుంచి ఏం తీసివేసిద్ది అంటే భక్తిహీనతను తీసివేసిద్ది, ఇహలోక సంబంధమైన దురాశలను కూడా తీసివేసిద్ది. ఇహలోక సంబంధమైన దురాశలు అంటే దేవుడు మనకిచ్చిన దానితో మనము సంతోషపడకుండా మనము ఏదో చేసి అది దేవుని కోసమే చేస్తున్న అనడం కూడా అది ఇహలోకమైన దురాశే. కాబట్టి వాటిని విసర్జించే విధంగా నీ వాక్యం చేసిద్దంట. కాబట్టి వాక్యమును ఎవరైతే ఆశగా పెట్టుకుంటారో ఆ వాక్యము అనే ఆశ ఆ వ్యక్తులలో ఉన్న భక్తిహీనతను, ఆ వ్యక్తులలో ఉన్న ఇహలోక సంబంధమైన కోరికలను తీసివేసి, చూడండి ఆశ దురాశ, దేవుని వాక్యము మీద ఉన్న ఆశ లోకము మీద ఉన్న దురాశలను ఏం చేసిద్దంట? జయించిద్ది. ఈరోజు నువ్వు నీ దురాశలను జయించలేకపోతున్నావంటే నువ్వు వాక్యం మీద ఇంకా ఆశ సరిగా పెట్టుకోలేదు. అయితే ఆ ఆశ వాక్య సంబంధమైన ఆశ కలిగిన వారు శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన
యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ ఆశ కలిగి ఉండి, మన పిల్లలు చదివి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ప్రయోజకులు చేయాలి అనేది కాదు ఇక్కడ ఆశ, లేదా ఇహలోక సంబంధమైనది కాదు ఈ ఆశ. ఇక్కడ చెప్పబడుతున్న ఆశ ఏంటంటే, ఆ ఆశ మన ప్రభువును, మహాదేవుడును. ఎవరంటండి? మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. అంటే నీ ఆశ ఎవరి మీద పెట్టుకోవాలంట? గొప్ప దేవుడి మీద పెట్టుకోవాలి. ఈరోజు మన ఆశ అంతా కూడా, ఒక్కోసారి అంటాం పిల్లలతో, నా ఆశ అంతా నువ్వే, నా ఆశలన్నీ కూడా నీ మీదే పెట్టి బ్రతుకుతున్నాను అని అంటాం కదా. ఈరోజు నిజంగా మానవులుగా ఉన్న మనము మన పూర్తి ఆశ మహాదేవుడైన గొప్ప దేవుడి మీద మనము పెట్టగలుగుతున్నామా? ఆ మహాదేవుడు ఎవరో తెలుసా? అతను రక్షకుడు అంట. అతని మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే, ఆయన నిన్ను కాపాడుతాడు కాబట్టి నీవు ఆయన మీద గొప్ప ఆశ పెట్టుకోవాలి. ఆయన మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి అంటే, ఆయన చూడడం కొరకు కూడా నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకోండి అన్నా కదా. ఆ వాక్యము అనే ఆశ నిన్ను ఎలా బ్రతికేటట్టు చేసిద్దంట? నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. ఈరోజు నిజంగా మనలో భక్తి లేదు అంటే వాక్యము మీద ఆశ లేదు. మనలో భక్తి లేదంటే లేఖనాల మీద మనకు శిక్షణ సరిగా లేదు. మనలో యథార్థత లేదు అంటే మన జీవితాలలో సరైన నిరీక్షణ కూడా మనలో లేదు అని చెప్తూ 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఎందుకు మహాదేవుడి మీద ఆశ పెట్టుకోవాలి అంటే, ఆయనే మన పాపముల నుండి విమోచించగలిగిన వాడు ఆయన మాత్రమే ఉన్నాడు. తర్వాత సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. ఎందుకు యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకోవాలంటే, భూమి మీద ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు పైన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాంటి వాళ్ళు కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడంటే, నీతిగా బ్రతికిన వాళ్ళు, యథార్థతగా బ్రతికిన వాళ్ళు, ఇహలోకమైన దురాశలను విసర్జించిన వాళ్ళు, అంటే తీసివేసుకున్న వాళ్ళు. ప్రతి మనిషిలో దురాశలు ఉంటాయి, కానీ వాటిని మనం ఏం చేయాలంట? తీసివేసుకోవాలి. దురాశ అంటే మనది కాని దాని మీద మనం ఆశపడదాం. మనది కానిది దేనిని ఆశించినా కూడా, దేనిని ఆశించినా, ఏది ఆశించినా మనలో ఏమున్నట్టే అంట? దురాశ. మనది కాదు అన్నప్పుడు దాని జోలికి మనం ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. మనది కాదు అన్నదానికి మనం ఎప్పుడు కూడా వెళ్ళాము అంటే దానిని ఏమంటారంట? దురాశ. అది ఈ లోకంలో మనది ఏది ఉంది? ఈ లోకంలో మనది ఏది అంటే మహాదేవుడే మనం కలిగి ఉండాలి. మహాదేవుని కాకుండా మరి ఏ ఇతర లక్షణాలు కలిగి ఉన్నా నువ్వు ఏం కలిగి ఉన్నట్లే తెలుసా? ఇహలోక సంబంధమైన దురాశలు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము లేఖనముల మీద ఆశ పెట్టుకోవాలి. యేసుక్రీస్తు మన పాపములు క్షమిస్తాడు కాబట్టి ఆశ పెట్టుకోవాలి. యేసుక్రీస్తు మన కొరకు పైన ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనం ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. అయితే ఆశ 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 అంటున్నారు కదా, మరి ఆశ కలిగి ఉన్నవాళ్ళు ఈ ఆశను ఎలాగూ అభివృద్ధి పరుచుకోవాలి? చాలామందికి దేవుని మీద ఆశ ఉంటుంది, చాలామందికి యేసుక్రీస్తు మీద ఆశ ఉంటుంది. కానీ దీనిని ఎలా అభివృద్ధి పరుచుకోవాలి? ఎందుకు అభివృద్ధి పరుచుకోవాలి? చూడండి, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.
కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మన ఆశ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఎటువంటి వాడు అంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. మన ఆశ ఎందుకు మనం అభివృద్ధి పరుచుకోవాలంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఉండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనలను దేవునితో సమాధానపరిచే ఒక పనిని భూమి మీద చేసి ఆయన వెళ్ళాడు. కాబట్టి యేసుక్రీస్తులో ఇక్కడ మనకేం కనపడుతుందంటే చాలామంది ఆయన ఒక కరుణామయుడు అని అంటూ ఉంటారు కదా. యేసుక్రీస్తు ఎలాంటి వాడంట? ఆయన ఒక కరుణామయుడు. ఆయనను ఎందుకు కరుణామయుడు అని అనగలమంటే ఆయన తన కొరకు కాకుండా పాపులమైన మన కొరకు తన ప్రాణమును అర్పించి ఆయన భూమి మీద ఇబ్బందులు పడి ఆయన పరలోకము వెళ్ళి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే పాపులమైన మనలను నీతిమంతులుగా తీర్చింది ఆయనే. శత్రువులమైన మనలను కుమారుడిగా మార్చింది ఆయనే. అనీతిమంతులైన మనలను, దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనలను నీతిమంతులుగా మార్చింది కూడా ఆయనే. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. కాబట్టి మనము ఈ ఆశను ఎందుకు అభివృద్ధి పరుచుకోవాలంటే యేసుక్రీస్తు ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి మనము ఆశ పెట్టుకోవాలి. 11వ వచనం, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. మన పాపముల నుండి ఆ పాపముల యొక్క భారాన్ని మనము అనుభవించకుండా, ఆ పాపము నుంచి వచ్చే శాపమును మనము అనుభవించకుండా, ఆ పాపముల వల్ల వచ్చే ప్రతి ఫలమును మనకి దూరము ఎవరు చేశారంటే యేసుక్రీస్తే చేశాడు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయనే తోడుగా ఉండి ఆ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనలను నీతిమంతులుగాను కుమారులుగాను దేవునికి ఇష్టలుగాను సమాధాన స్థితిని మనకు ఎవరు అనుగ్రహిస్తారంట? ఆయనే ఇస్తాడు. మనం ఎందుకు ఆశను పెట్టుకోవాలంటే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనము ఆశ పెట్టుకోవాలి. చూడండి 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. 1 కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనం, మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. యేసు చనిపోయాడు, యేసు తిరిగి లేపబడ్డాడు. ఒకవేళ లేపబడిన విషయం అబద్ధమైతే మనం వింటున్న వాక్యము వ్యర్థమైపోయేది, మనం చదువుతున్న వాక్యము కూడా వేస్ట్ అయిపోయేది. కానీ అది వేస్ట్ కాదు, అది వృధా కాదు. ఎందుకంటే యేసు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. చూడండి, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగుపడుచున్నాము. ఒకవేళ యేసు లేపబడకపోతే మేమేమైపోయే వాళ్ళం? అబద్ధ సాక్ష్యం అయిపోయేవాళ్ళం. మీరు ఎందుకు ఆశను పెంచుకోవాలంటే లేచిన మాట నిజం, బ్రతికి ఉన్న మాట నిజం, కాపాడుతా అన్న మాట నిజం, మన కొరకు ఎదురు చూస్తున్న మాట నిజం. ఇది నిజమని నువ్వు నమ్మితే నీ ఆశను నువ్వేం చేసుకోవాలంట? అభివృద్ధి పరుచుకోవాలి. అయితే యేసుక్రీస్తు ఆయన లెగిశాడని అదే అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే 500 మంది పైగా ఒక్కసారి ఏం చేశారంట? చూశారు. ఎవరు లెగిశారని? యేసుక్రీస్తు చనిపోయి లెగిశాడని. చనిపోవడం చూశారు, సమాధి చేయబడడం చూశారు, తిరిగి లేపబడడం కూడా అదే ఒక్కసారి ఎంతమంది కంట?
500 మంది పైగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుతున్నప్పుడు ఆ వచనం మనకి కనపడుతుంది. ఒకేసారి 500 మందికి పైగా ఎలా కనపడగలడు? అప్పుడు ఏమైనా వాట్సాప్ కాల్ ఉందా? టెక్నాలజీ ఏమైనా ఉందా? దేవుడు 500 మందికి కనపడ్డాడు కాబట్టే ఆయన ఏమయ్యాడంటే మహా దేవుడు అయ్యాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎందుకు ఆశను పెంచుకోవాలంటే ఆయన శక్తివంతమైన దేవుడు కాబట్టి ఆయన మన అందరినీ కూడా ఆయన ఎలాగ చనిపోయా తిరిగి లేపబడ్డాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను కూడా చనిపోయిన తర్వాత ఆయన మనల్ని తిరిగి లేపి ఆయనతో పాటు నివాస స్థలాన్ని మనకు ఏర్పరుస్తాడు. కాబట్టి అందుకొరకు మనం ఆశను అభివృద్ధి పరచుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అయితే మనము ఆశను ఇక్కడ కొన్ని వచనాల్లో వర్ణింపబడింది. మనం ఇంకా ఆశ ఎందుకు పెట్టుకోవాలి అనేది చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో నున్న వారందరూ ఆయన శబ్దము విని. ఎవరి శబ్దము? క్రీస్తు శబ్దం. ఆయన ఎలాగ తిరిగి లేపబడ్డాడో ఆయన మరలా ఒకసారి వస్తాడు. వచ్చినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దము వినిన తర్వాత మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఒకవేళ అప్పుడు మనము బలాన్ని ఉపయోగించి కీడులోకి వెళ్ళకుండా జీవములోకి మనము వెళ్ళలేం. ఒక్కోసారి రేషన్ల దగ్గర, నీళ్లు పట్టే దగ్గర, కొన్నిటి దగ్గర లైన్లో లేకుండా వచ్చి కూడా షార్ట్కట్లో పని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? వాళ్ళకున్న బలాన్ని బట్టి. కానీ పరలోకానికి ఒకవేళ నీ బలాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి అక్కడ స్థానాన్ని ఎప్పటికీ కూడా సంపాదించలేవు. నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి కూడా. కేవలము అక్కడ స్థానాన్ని సంపాదించాలంటే ఈ భూమి మీదే యేసు మీద ఆశ పెట్టుకో, యేసు కొరకు బ్రతుకు. ఆ బ్రతికే విధానం ఎలా ఉండాలంటే మేలు చేసిన వారు. ఎవరికి మేలు చేసిన వారు? లేఖనాలు చదివితే అర్థమవుతాయి మనం ఎవరికి మేలు చేయాలో. ఈరోజు మేలు చేయడం అంటే మనమేమనుకుంటామంటే కేవలము మన కుటుంబ సభ్యులు అనే ఒక బోర్డర్లోనే మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. మనము మేలు ఎవరికి చేయాలి అంటే ఆ బోర్డర్ దాటి అనేకులకు మనము సాధ్యమైనంత వరకు అనేకులకు మేలు చేసిన వారిగా ఉండాలి. అయితే నువ్వు మేలు చేయడం వల్ల ఒక్కోసారి నీకు నష్టం రావచ్చేమో, నువ్వు మేలు చేయడం వల్ల ఒకసారి నీకు కీడు రావచ్చేమో, నువ్వు ఇబ్బంది కలగచ్చేమో. కానీ మేలు చేసిన వారికి ఒక కాలం వచ్చిద్దంట. ఆ కాలంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే జీవ పునరుద్ధానమునకు. అంటే జీవం అంటే తిరిగి లేపబడి నిరంతరము జీవించగలిగిన జీవితంలోకి వాళ్ళు వెళ్తారు. అయితే మేలు చేయని వారు లేదా నిజంగా కొంతమంది మాటల చేత కీడు చేసేవాళ్ళు ఉంటారు. ఇతరులకి లేని కీడు ఆలోచనలు కూడా మాటల చేత కల్పించి ఇతరులను నొప్పించి సమస్యలను క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఉండరంటారా? ఉంటారు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట, నువ్వు చేస్తున్న ప్రతి పని నువ్వు మర్చిపోతావేమో. నిన్ను పరిశీలిస్తున్న నీ దేవుడు ఎన్నటికీ నువ్వు ఎవరి మధ్య గొడవలు పెట్టాలని మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరి మధ్య మేలు చేయకుండా కీడు చేస్తూ ఉన్నావో, నీ నడవడిక ప్రతి దానిని ఆయన గ్రంథమందు ఆయన ఏం చేస్తాడంట? రాస్తూ ఉంటాడు. ఎందుకు రాస్తూ ఉంటాడు? అక్కడ ఏమైనా పెన్ను ఉందా, అక్కడ ఏమైనా పుస్తకం ఉందా అని అనొచ్చు. కానీ రాయడానికి గల అర్థం ఏమిటంటే నువ్వు చేసే ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఏమవుతుందంట? లెక్క కడుతున్నాడు దేవుడు. దేనికి? నువ్వు చేసే మంచికి లెక్క కడతాడు, నువ్వు చేసే కీడుకి లెక్క కడతాడు, నువ్వు మాట్లాడే తప్పుడు మాటలకి లెక్క కడతాడు, నువ్వు మాట్లాడే మేలుకరమైన మాటలకి కూడా లెక్క కడతాడు. ఈ లెక్క
నీది దేనిలో ఎక్కువ ఉందో ఒకసారి చూసుకో. నీ లెక్కలు తారుమారు అవ్వాలంటే, నీ లెక్కలను నువ్వు భూమి మీదే సరి చేసుకోవాలంటే ఏం చదవాలంటే లేఖనం చదవాలి. నీ లెక్కలు సరిగ్గా మేలు చేసేవాడిగా నువ్వు ఉండాలంటే యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకోవాలి. యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకుంటే నీ జీవితానికి ఆయనే నీతిగా నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం, మనల్ని ఎవరు ఏం చేయలేరు కదా అని అనుకుంటూ ఉంటాం. మనల్ని ఎవరు ఆపలేరు కదా. నిజంగా కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టి మన హద్దులు మీరి మాట్లాడి చేసిన పనుల వల్ల ఒకవేళ ఎదుటి వాళ్ళు మనల్ని ఏమి చేయలేకపోవచ్చు నిజంగా. కానీ ఇది ఎక్కడ లెక్క అయిపోతుందంట? అక్కడ లెక్క అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ భూమి మీద ఒక కాలం వస్తుంది, జాగ్రత్త, ఆశ్చర్యపడద్దు. ఆశ్చర్యం అంటే ఏంటి? షాక్ గురవ్వద్దు. ఆ కాలంలో ఏం జరుగుతుంది అంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. అయితే ఈ మేలు చేయాలన్నా ఈ కీడు చేయాలన్నా నీ హృదయంలో ఈ మేలు చేయాలంటే ఆ లేఖనముల మీద శిక్షణ ఉండాలి. ఈ మేలు చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి. ఈ మేలుకరంగా నలుగురికి మేలుకరంగా బ్రతకాలి అంటే యేసుక్రీస్తు సిలువలో చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన పక్కన ఉన్న పాపుల కోసం ఆలోచించాడు. అంతేనా కాదా? ఈరోజు నిజంగా మనం ఎదుటి వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచిస్తాం. ఈ మాట మాట్లాడితే వాళ్ళకి సమస్యలు వస్తాయేమో, ఈ పని చేస్తే వాళ్ళు ఇబ్బందులు కలుగుతాయేమో అని అలా ఎప్పుడైనా మనం ఆలోచించేసి అడుగులేస్తున్నామా? ఆలోచించకుండా నీకున్న గర్వాన్ని బట్టి, నీకున్న ఆలోచనలు బట్టి మాటలు చేతలు విసురుతున్నారా? అంటే మేలు కీడు అంటే మాటలు చేతలు, అంతేనా? అంతే కదా. మేలు దేనితో చేయగలం? మాటలతో చేయగలం, లేదా చేతలతో చేయగలం. ఈ మేలు చేయాలంటే ఖచ్చితంగా వాక్యమే ఉండాలి. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మనము ఎలా ఉంటున్నామో పరిశీలన చేయండి. అయితే చూడండి, ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మనము మృతుల పునరుద్ధానం ఉంది కాబట్టి మనము ఆశ పెట్టుకోవాలి. మృతులు ఏమవుతారంట? పునరుద్ధానము అంటే తిరిగి లేపబడతారు. తిరిగి లేపబడతారు కాబట్టి మన ఆశను ఆశ వాక్యమే పెట్టుకోవాలి. ఆశ ఎందుకు పెంచుకోవాలంటే యేసుక్రీస్తు ఇంకా బతికే ఉన్నాడు. ఆ ఆశ దేని మీద ఉంచుకోవాలి అంటే మృతులు లెగుస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా బ్రతకాలి అని ఉండాలి. తదుపరి ఏం చెప్తూ ఉన్నాడంటే చూడండి, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనైనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు పిలిస్తే సమస్తమును విడిచిపెట్టి వెళ్ళగలిగిన వ్యక్తి విశ్వాసపడు. నిజంగా సేవకుడు పిలిస్తే సేవకుడు పిలిస్తే కూడికలకు వచ్చే సేవకుడు పిలిస్తే సేవ చేసే క్రైస్తవులు ఉన్నారా? తర్వాత విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసముతో నడిచాడు. విశ్వాసంతో నడిచినప్పుడు ఇతను నడవడికలో ఎవరు ఎదురయ్యారంటే అన్య దేశాలు ఎదురయ్యాయి, సొంత దేశాలు లేవు. అదేంటి, దేవుని నమ్ముకొచ్చా, నాకంటూ ఒక సొంత దేశం లేదు, నాకంటూ స్వజనులు లేరు అని అనుకోలే అబ్రహాము ఎదురు చూపులు ఎప్పుడూ కూడా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దాని కొరకు ఎదురు చూశాడు. ఆయన భవిష్యత్తు భూమి మీద ఉన్న ఇహలోకమైన దురాశల మీద ఆయన ఎప్పుడు కూడా పెట్టలా. ఆయన ఆశ ఎప్పుడు కూడా పరలోకము గురించి, అంటే పరలోకం గురించి అబ్రహాముకి ముందే ఏముందంట? ఒక అవగాహన ఉంది. ఈ అవగాహన ఎలా వచ్చిందంటే ఆ లేఖనాల మీద శిక్షణ పొంది ఉండవచ్చు,
దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండవచ్చు. ఆ ఆశ అతనికి ఏమి చూపించిందంటే పరలోకాన్ని చూపించింది. ఈరోజు ఒక్కోసారి బట్టలు సేల్ పెడుతూ ఉంటారు. కొంతమందికి తక్కువ ధరలో మంచి బట్టలు తెచ్చుకుంటూ ఉంటారు. ఎలా ఎతికేవరా దీన్ని అంటారు. దృష్టి ఉంటే ఆటోమేటిక్గా చేతులు, కాళ్ళు, కళ్ళు పనిచేస్తాయి. అలాగే ఈరోజు మనకి ఆశ ఉంటుంది కానీ ఇవి మనకి పని చేయట్లా దేవుని విషయంలో. అయితే ప్రియ సహోదరులారా, అబ్రహాం అయితే అలా జీవించాడు. తర్వాత 13వ వచనాన్ని చూడండి. వీరందరూ, ఎవరందరూ అంటే విశ్వాసులందరూ, ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, వాళ్ళు ఏం ఒప్పుకున్నారంట? ఎక్కడ అంటే యాత్రికులం అంటే, పరదేశులం అంటే మనది ఈ దేశం కాదు, ఇది జస్ట్ ఒక యాత్రకు వచ్చాం, ఒక జర్నీ. మరలా ఎక్కడికి వెళ్ళిపోవాల్సిందే? అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇక్కడ ఏమైనా కొనుక్కుంటామా? ఏం కొనుక్కోం కదా. ఒక్కోసారి నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, మా సొంత ఊరిలో మాకు తెలిసిన ఒక పొలం అమ్ముతున్నారు కొనుక్కొని. నేను అక్కడికి వెళ్తానా మరలా? అక్కడ కొనుక్కోవడం మంచిదా, ఇక్కడ కొనుక్కోవడం మంచిదా? ముందు అప్పులు తీర్చుకోవడం మంచిది. ఏమంటారు? అలాగే ఈరోజు మనం ఎల్లని ప్రదేశానికి ఎలా స్థలాలను కొనుక్కోమో, ఈరోజు ఈ భూమి మీద మనం కూడబెట్టే ప్రతీదీ కూడా అక్కడికి రావడానికి అవకాశం లేదు. అయితే మనం ఎక్కడ కొనుక్కోవాలంటే ఇక్కడ కాదు, అక్కడ కొనుక్కోవాలి. అక్కడ కొనుక్కోవాలంటే ఇక్కడ ఏం చేయాలంట? మేలు చేయాలి అని చెప్తున్నాడు. చెప్తూ 16వ వచనంలో విశ్వాసము గలవారే మృతి నొందిరి. వాళ్ళు మృతి నొందేటప్పుడు వాళ్ళు సంపూర్ణమైన విశ్వాసులు అయ్యారు. ఒక వ్యక్తి ఎప్పుడు సంపూర్ణమైన విశ్వాసి అవుతాడంటే, అతడు ఈ భూమి మీద నేను యాత్రికుడును, పరదేశిని అని ఎప్పుడైతే అర్థమైద్దో తన నడవడికలో చేంజెస్ వస్తాయి. ఈరోజు చూడండి, ఇరువురు సహోదరులు బాగున్నప్పుడు నడవడిక ఒకలాగుండిద్ది, మాట ఒకలాగుండిద్ది. ఇరువురు సహోదరుల మధ్య విభేదం ఉందంటే వాళ్ళ నడవడికలో కొంత మార్పు ఉంటుంది. ఈరోజు అలాగే ఈ లోకము నాది నాది అనుకుంటే ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఈ లోకము నాది కాదు, ఇది పరదేశమే, ఇది యాత్రికులముగా అని అనుకుంటే నీ నడవడిక మరొక రకంగా ఉంటుంది. తర్వాత 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. చూసారా, మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే చనిపోయిన వారిని లేపుతాడు, లేపిన తర్వాత మేలు చేసిన వారిని ఒక పట్టణంలో పంపిస్తాడు. ఆ పట్టణం ఏంటంట? పరలోక పట్టణం. ఆ పట్టణానికి శిల్పి నిర్మాణకుడు ఎవరంట? దేవుడే. కాబట్టి ప్రియ సహోదరులారా, 13వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. పక్క పేజీలోనే. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ, అంతేనా? నిలవరమైన పట్టణం అంటే స్థిరమైనది మనకి ఇక్కడ ఏది కూడా లేదు. ఒక్కోసారి మనం కష్ట నష్టాలు పడి ఏదో కడుతూ ఉంటాం, ఏదో కొంటూ ఉంటాం, కానీ ఏది మనతో కూడా రాదు. ఉండబోచున్న దాన్ని కొరకు కోసము ఎదురు చూచుచున్నాను అంటే మన ఆశ దేని మీద ఉండాలంట? ఉండబోదు. ఎక్కడ ఉంటాం మనం స్థిరంగా? పరలోకంలో. నిజంగా మన ఆశలు అక్కడే ఉన్నాయా? అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మన యొక్క ఆశలు ఎక్కడ ఉన్నాయో ఎలా తెలుస్తుంది అంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన మాట, మన వ్యక్తిత్వం, వీటి మీదను బట్టే మనం ఏంటో అవి మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే చివరిగా ఈ వాక్యాన్ని చదివి ఇంకా మరి మనకు ఇవ్వబడిన సమయము ముగింపబడదాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను. చూడండి, ఎక్కడ మిస్టేక్ లేదు. అక్కడ ఏం చెప్పాడు? అమ్మా ఒక కాలం వస్తుంది, ఒక శబ్దం వస్తుంది అన్నాడా? ఎక్కడ కూడా ఏమంటున్నాడు? ఒక మహాధ్వని వస్తుంది. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును.
ఇవన్నీ ఇట్లు లయమైపోచున్నవి గనుక ఆకాశములో రవులుకొని లయమైపోనట్టియు పంచభూతములో మహావేంద్రముతో కరిగిపోనట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు ఏం చేయాలంటండి? నిజంగా మన ఆశ నిజంగా దేని మీద ఉంది? నిజంగా అసలు పరలోకం మీద పక్కన పెడదాం, ప్రార్థనకి వెళ్ళాలని ఆశ ఉందా ముందు? ఒకవేళ పాటలు పాడాలని ఆశ ఉందా? ప్రార్థన చేయాలని ఆశ ఉందా? కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆశ ఉందా? ఇప్పుడు మేలు చేయాలని ఆశ ఉందా? ఇవేవి లేవు అన్నప్పుడు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, ఆశ పడడమే కాదు, ఆశ దేనితో పడాలంట? పరిశుద్ధమైన ప్రవర్తన. ఈరోజు కొంతమంది మాటలతో జీవిస్తూ ఉంటారు. అర్థమవుతుందన్నమాట. జస్ట్ మాటలు మాత్రము చక్కగా నీళ్లు దొర్లిచ్చినట్లుగా దొర్లిస్తూ ఉంటారు భక్తిని, అంతేనా? కానీ దేవుడు నీ ఆశను, నీ భక్తిని కేవలము మాటలతో కాదు, దేనితో అంట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలి. ఈరోజు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నిజంగా జాగ్రత్త దాని మీద తీసుకుంటున్నామా? ధనం పోయిద్దేమో జాగ్రత్త తీసుకుంటాం, వస్తువు నష్టం పోతామేమో, బట్టలు నష్టపోతామేమో, ఆరోగ్యం నష్టపోతామేమో, ఇలా అనేకమైన వాటి మీద. ఒక్కోసారి పిల్లలకి కూడా మనం ఏం చేస్తామంటే చోలీలో రింగులో పెడుతూ ఉంటాం కదా, జాగ్రత్త అని అంటాం. నాకు తెలిసిన మా చుట్టాలు ఒక ఆయన ఆ లావిడికి ఒక నాన్తాడేస్తూ ఉంటాడు. నాన్తాడేసి పిన్నిసు జాకెట్కి పిన్ చేస్తూ ఉంటాడు. ఎందుకు చెప్పండి? ఊడిపోయినా లాగినా అంతేనా? అయితే అనిపిస్తూ ఉంది, ఓకే మంచిదే. మరి ఈ బంగారం మీద ఉన్నంత జాగ్రత్త మన ప్రవర్తన మీద ఎప్పుడైనా ఉందా? నేను ఎలా ఉంటున్నానో ఒకసారి జాగ్రత్తగా చూస్తున్నామా? ఒకవేళ ఎదుటోడు నీలో లోపాలు చెప్తే వాటిని ప్రేమగా ఆస్వాదిస్తున్నావా ముందు? ఎందుకంటే వాక్యము నిన్ను ఖండించుటను, బుద్ధి చెప్పుటకును, శిక్షావిధిలో నిన్ను నడిపిస్తుంది కదా. అయితే జాగ్రత్త ఎప్పుడు వచ్చిద్దంటే నిన్ను ఖండించేవాడి ఖండింపును, గద్దింపును, హెచ్చరికను నువ్వు శాంతంగా ఆలకించి, ఇది నిజమా కాదా, నా గురించి చెప్పేది నిజమా కాదా అని వాళ్ళ చెప్పే ప్రతి వర్షాన్ని ప్రశాంతంగా మనం విని వాళ్ళని ఎదిరించి నన్ను అంటున్నావు నీది నువ్వు చూసుకో అని అనకుండా మనం ఏం చేయాలంట? మనమేంటో, మన భక్తి ఏంటో, మన ప్రవర్తన ఏంటో, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం ఒక్కసారి రీచెక్ అంటారు కదా, అది మనం ఏం చేయాలంట? చేయాలి. చేస్తే 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. నిజంగా నీలో నీతి ఉంటే నీతి కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తావు. నిజంగా నీలో యథార్థత ఉంటే యథార్థుడు కట్టిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. నిజంగా నీలో భక్తి శ్రద్ధలు ఉంటే భక్తులు కూడుకునే ఈ సంఘము తరువాత పరలోకము అనే ఆ సంఘము కొరకు, ఆ సమూహము కొరకు, ఆ వేలాది దూతల యొక్క సమూహములో నువ్వు నివసించడం కొరకు దేనిని కనిపెడతావంట? దానిని కనిపెడతావు. దానిని పొందాలి అంటే ఈ కాళ్ళు, చేతులు, ఈ హృదయం ఈ భూమి మీద పని చేయాలి. ఎలా పని చేయాలంట? జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆశ అంటే భవిష్యత్తు కోసం పెట్టుకునేది. మరి దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవచ్చా? అవును, ఆశ పెట్టుకోవాలి. ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే మన తప్పులను అదే సరిచేసేది కాబట్టి. ఆశను అభివృద్ధి పొందుకోవచ్చాను, అవును, ఆశను అభివృద్ధి పరుచుకోవాలి. ఎందుకంటే దేవుడు కరుణామయుడు, దేవుడు ఇంకా క్రీస్తు బ్రతికే ఉన్నాడు. ఆ ఆశ ఎందుకు అంటే మృతుల పునరుద్ధానం, అంటే చనిపోయిన వారిని ఆయన లేపుతాడు. ఆశ దేనికి అంటే నిష్కలంకంగా భద్రపరిచిన ఒక స్థలము మనకు దేవుడు ఏర్పరిచాడు కాబట్టి. ఆశ దేనికంటే కొత్త ఆకాశము, కొత్త భూమి, లేదా కొత్త యెరూషలేం, అంటే సంఘము, ఒక రకంగా సంఘం. కాబట్టి ఈరోజు మనము వాటి మీద ఆశ పెట్టుకుని జీవించాలని తెలియజేస్తూ హెచ్ ఫర్ హోప్ అనే పాఠాన్ని ఈరోజుతో మనం ముగిస్తూ ఉన్నాం. మరలా మీరు కూడా ఇళ్ళకి వెళ్ళి ఈ వాక్యాలను మరలా ఒక్కసారి చదివితే రాస్తే కాదు, చదివితే మీకు కూడా కొంత బాగా ఇంకా అర్థమవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అనుకున్న సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను.